ఇండస్ట్రీలోని కొంతమంది కీలక వ్యక్తులను మెప్పించలేదనే ఒంటరి కారణంతో తన చేతిలో ఉన్న ఆఫర్లను రాగేసుకున్నారని సంచలన కామెంట్స్. బాలీవుడ్లో ఒకానొక దశలో తనను పూర్తిగా మూలన పడేసేందుకు తీవ్రంగా కుట్రలు జరిగాయని ప్రియాంక ఆవేదన. ఇండస్ట్రీ డ్రామా రాజకీయాన్ని తట్టుకోవడం కష్టం. క్వాంటికో సిరీస్ సాధించడానికి అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ స్టార్గా ఎదగడానికి ఎంతో కష్టపడ్డా. నటీనటులకు క్యాంపులు లేదా వర్గ రాజకీయాల ఆధారంగా కాకుండా కేవలం ప్రతిభ ఆధారంగానే అవకాశాలు దక్కాలని నా అభిప్రాయం. ఎంతటి ప్రతిభ ఉన్నా ఇండస్ట్రీలోని కొన్ని వర్గాలను సంతృప్తి పరచకపోతే తొక్కేస్తారు. హాలీవుడ్లో అడుగుపెట్టి గ్లోబల్ ఐకాన్గా మారిన ఆమె ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ప్రియాంక చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం ఒక నటి ఆవేదన మాత్రమే కాదు, సినిమా రంగంలో ఇప్పటికీ రాజ్యమేలుతోన్న గ్రూప్ రాజకీయాలపై వేసిన ఒక పవర్ఫుల్ ప్రశ్న. ఇండస్ట్రీలో ఎదగడం అంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా ఒక హీరోయిన్ స్టార్గా మారడానికి ఎన్నో ఆటంకాలను దాటుకుని రావాల్సి ఉంటుంది. అలా అన్ని ఆటంకాలను దాటుకుని ఇప్పుడు గ్లోబల్ బ్యూటీగా మారింది ప్రియాంక చోప్రా. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. నటులను ఒక కోణంలోకి నెట్టేసే సంస్కృతి మారాలి. దీనిపైన మహేష్ ఏమంటాడు, రాజమౌళి రియాక్షన్ ఏంటో. ఇక స్టోరీలోకి వెళ్తే, ఇండస్ట్రీలో ఎదగడం అంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా ఒక హీరోయిన్ స్టార్గా మారడానికి ఎన్నో ఆటంకాలను దాటుకొని రావాల్సి ఉంటుంది. అలా అన్ని ఆటంకాలను దాటుకొని ఇప్పుడు గ్లోబల్ బ్యూటీగా మారింది ప్రియాంక చోప్రా. ఆమె సినీ కెరీర్లో సాధించిన విజయాల వెనుక ఎన్నో అవమానాలు, చేదు అనుభవాలు ఉన్నాయి. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఘోరమైన అనుభవాలను ఎదుర్కొంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అవన్నీ గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగానికి గురైంది. పరిశ్రమలో కొంతమందిని మెప్పించలేకపోయాననే ఒకే ఒక్క కారణంతో తన చేతిలో ఉన్న అవకాశాలను బలవంతంగా లాగేసుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఒక ప్రముఖ హాలీవుడ్ పాడ్కాస్ట్లో ప్రియాంక మాట్లాడుతూ, నేను కొందరి భావాలతో ఏకీభవించనని, వారు చెప్పినట్లు చేయనని, ఇతరుల మాదిరిగా వారితో కలవలేననే నెపంతో నన్ను సినిమాల నుంచి తొలగించారు. 2007లో ఓ భారీ ప్రాజెక్ట్ కోసం నన్ను హీరోయిన్గా ఎంపిక చేశారు. కానీ ఆ సినిమా హీరో గారికి నేను నచ్చలేదు. నన్ను పొరపాటున ఎంపిక చేశారని ఆయన అనడంతో ఆ ఒక్క క్షణంలోనే ఆ ప్రాజెక్ట్ నుంచి నన్ను తీసేశారు. ఆ హీరో డైరెక్ట్గా నా ముందే చెప్పారు, ఈ సినిమా వేరే హీరోయిన్ చేస్తుంది, మనం మరో సినిమాలో కలుద్దామన్నాడు. ఇలాంటివి నేను చాలా చూశాను. ఆ స్టార్ హీరో ఈగో వల్ల, కొందరి స్వార్థం వల్ల తనకు దక్కాల్సిన అవకాశాలు చేజారిపోయాయి. అప్పుడే అనుకున్నాను, నా నటనపైనే దృష్టి పెట్టాలని. అలాగే కష్టపడ్డాను. నా కష్టమే నన్ను నిలబెట్టింది, ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా పరిశ్రమలో వచ్చి ఇలాంటి ఎన్నో కుట్రలను, అవమానాలను తట్టుకొని ఈ స్థాయికి వచ్చారని ప్రియాంక తెలిపింది. ప్రస్తుతం ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సినీ పరిశ్రమలో కొన్ని నిర్దిష్ట వర్గాలు లేదా పవర్ఫుల్ వ్యక్తుల డిమాండ్లను అనుగుణంగా నడుచుకోకపోవడం వల్లే తాను అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని ప్రియాంక వెల్లడించారు. తన కష్టంతో సాధించుకున్న పలు పెద్ద సినిమాల నుంచి తనను అర్థంతరంగా తొలగించాలని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఇండస్ట్రీలోని కొంతమంది కీలక వ్యక్తులను మెప్పించలేదనే ఒంటరి కారణంతో తన చేతిలో ఉన్న ఆఫర్లను లాగేసుకున్నారని ఆమె సంచలన కామెంట్స్ చేశారు. బాలీవుడ్లో ఒకానొక దశలో తనను పూర్తిగా మూలన పడేసేందుకు తీవ్రంగా కుట్రలు జరిగాయని ప్రియాంక చెప్పారు. ఇక నిరంతరం ఎదురయ్యే ఈ ఇండస్ట్రీ డ్రామా రాజకీయాన్ని తట్టుకోవడం ఆమెకు సాధ్యపడలేదు. సరిగ్గా అదే సమయంలో సంగీత రంగం ద్వారా అమెరికా వెళ్లే అవకాశం రావడం తన కెరీర్కు ఊరటనిచ్చిందని తెలిపారు. ఆ పరిణామాలే తదనంతరం క్వాంటికో సిరీస్ సాధించడానికి అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ స్టార్గా ఎదిగేందుకు మార్గం సుగమం చేశాయని వివరించారు. తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, నటీనటులకు క్యాంపులు లేదా వర్గ రాజకీయాల ఆధారంగా కాకుండా కేవలం ప్రతిభ ఆధారంగానే అవకాశాలు దక్కాలని ప్రియాంక అభిప్రాయపడ్డారు. వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఎప్పుడూ హెల్దీగా ఉండాలని, నటులను ఒక కోణంలోకి నెట్టేసే సంస్కృతి మారాలని సూచించారు. బయట నుంచి వచ్చి నిలదొక్కుకోవాలని చూసే ప్రతిభావంతులకు ఇండస్ట్రీలో సరైన వేదిక దొరకాలంటే ఇలాంటి అంతర్గత రాజకీయాలు తొలగిపోవాలని పిలుపునిచ్చారు. ఎంతటి ప్రతిభ ఉన్నా ఇండస్ట్రీలో కొన్ని వర్గాలను సంతృప్తి పరచకపోతే తొక్కేస్తారనే చేదు నిజాన్ని ప్రియాంక చోప్రా ధైర్యంగా బయటపెట్టారు. బాలీవుడ్లో మూలన పడేయాలని చూసినా హాలీవుడ్లో అడుగుపెట్టి గ్లోబల్ ఐకాన్గా మారిన ఆమె ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఇక ప్రియాంక చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం
ఒక నటి ఆవేదన మాత్రమే కాదు, సినిమా రంగంలో ఇప్పటికీ రాజ్యమేలుతున్న గ్రూపు రాజకీయాలపై వేసిన ఒక పవర్ఫుల్ ప్రశ్న. ఇకపోతే ప్రస్తుతం ప్రియాంక వారణాసి సినిమాలో మందాకిని పాత్రలో నటిస్తోంది. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఈ సినిమాతో ప్రియాంక ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.